నన్ను నాటకం ఆడమంది ఇప్పుడు కనుక బయటపడితే వీళ్ళ జాతకం బయటపడిపోతుందని టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఇంకా మాణిక్యమైతే ఇంకా రాజేష్ ఫోన్ చేస్తాడు. ఏంట్రా అంత హడావిడిగా వెళ్ళిపోయావు అని చెప్పాను. కానీ ఏముంది, చెల్లికి ఒంట్లో బాగోలేదంట, హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి రమ్మన్నారు అని చెప్పాను. కానీ మలేషియా మావిని చూశాన్రా, వాడిని చూస్తే ఎక్కడో చూసినట్టు, క్లోజ్గా చూసినట్టు గుర్తుకొస్తుంది, కానీ ఎవడన్న విషయం తెలుసుకోలేకపోతున్నాను అనగానే అవునా, నేను ఉంటే సరిపోయేది కదా అని చెప్పనేసరికి అదే నిన్ను ఉండమంటే నువ్వు ఉండకుండా ఫోన్ వచ్చిందంటూ వెళ్ళిపోయావు అని చెప్పనేసరికి దాని గురించి ఆలోచిస్తున్నాను రా, ఎవరి మలేషియా మావయ్య అని ఆలోచిస్తున్నాను అని చెప్పనేసరికి సరే నాకు ఫోటో తీసి పెట్టాను. కానీ ఫోటో తీసి పెట్టడంతో జాతకం మొత్తం చెప్పేస్తాడు. బాలుకు కూడా చెప్పేసరికి ఇంకా భుజం మీద చెయ్యేసి ఏంటి మాణిక్యం ఎలా వచ్చావు, మలేషియా మావయ్య నాటకం ఆడడానికి వచ్చావా, ఇది కూడా నాటకాలైనా అని చెప్పనేసరికి అది బాలు అని చెప్పనగానే ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలీదు, చెప్పలేదే అనుకో అస్సలు ఊరుకోనను. కానీ చూడు బాలు, నీ దగ్గర దాపరికం ఎందుకు, నాకు సినిమా ఇష్టమని తెలుసు కదా, ఈ అమ్మాయి ఫ్రెండ్ విద్య ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో వేషం ఇప్పిస్తానని నాకు ఆశ చూపించి ఇక్కడికి తీసుకొచ్చి రిహార్సల్స్ అని చెప్పారు. తీరా మోసి ఇక్కడికి వస్తే ఇది నిజంగానే రిహార్సల్స్ కాదు, ఫ్యామిలీని మోసం చేసే పాపతి అని తెలిసింది. ఏం చేయను, ఇక్కడికి వచ్చేసాను. తీరా మోసి నేను చూస్తే నువ్వెక్కడ గుర్తుపట్టేస్తావో అని భయమేస్తుంది అని చెప్పాను. కానీ సరేరా అని చెప్పి అందరి ముందు బాలు ఆ విషయాన్ని బయట పెట్టేస్తాడు. బయట పెట్టడంతో రోహిణి కాస్త ఏం చేయమంటారు అత్తయ్య, మలేషియా నుంచి మా మామయ్యని రప్పించమని చెప్తున్నారు. మా మామయ్య కానీ మా డాడీకి కానీ ఖాళీ లేదు. మిమ్మల్ని ఎలా బాధ పెట్టడం ఎందుకని ఇలా నాటకం ఆడితే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అని 1,00,000 రూపాయలు అప్పు చేసి ఇవన్నీ చేయించాను. నేను చేసింది తప్ప అత్తయ్య, మిమ్మల్ని సంతోషంగా చూసుకోవడానికే కదా ఇదంతా చేశాను. నన్ను కూడా అర్థం చేసుకోండి అత్తయ్య అంటూ రోహిణి ఏదో కట్టుకథ చెప్పేసరికి ప్రభావతి కాస్త మంచులా కరిగిపోతుంది. మొత్తానికైతే రోహిణి అమ్మయ్య గండం నుంచి బయటపడ్డాను అని అనుకుంటుంది. ఇంకా ఉగాది పండగ రానే వస్తుంది. బాలు మీనాకు కొనిచ్చిన చీర కట్టుకొని మీనా చాలా సంతోషపడిపోతుంది. మిగిలిన వాళ్ళెవరూ కూడా కొత్త బట్టలు తెచ్చుకోరు. ఏంటి మీరెవరూ తెచ్చుకోలేదా అనగానే డ్రెస్ తెచ్చుకున్నాను బామ్మగారు అని చెప్పాను. కానీ మీనా చూడండి ఎప్పుడూ చక్కగా చీర కట్టుకుంటుంది అనగానే నా భార్య అందం ఎవరికి రాదులే షీలా డార్లింగ్ అని చెప్పనేసరికి ఏంట్రా కొత్త చీర అనగానే అవును మొన్ననే తీసుకున్నాను నా భార్యకి, నీకు చీర ఇచ్చిందా అనగానే ఇచ్చిందిరా, ఆ చీర ఇదే అనగానే అవునా, చీర కొన్నప్పుడు కన్నా నువ్వు కట్టుకుంటేనే చాలా అందంగా ఉంది అని ఓ తెగ సంబరపడిపోతూ ఇంకా ఊరంతా గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఆ రోజు అయిపోతుంది. ఆ మరుసటి రోజు ఊడుకు బయలుదేరిపోయి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఎవరి పనుల్లో వాళ్ళు మళ్ళీ బిజీ అయిపోతారు. ఇంకా సురేంద్ర కాస్త ఎప్పుడు వెళ్ళినట్టే వెళ్తాడు. వెళ్ళేసరికి సురేంద్రకు అట్నుంచి ఒక లారీ బ్రేక్ డౌన్ అయ్యి సురేంద్ర మీదకు వచ్చేయడంతో సురేంద్ర పక్కకు తప్పించే క్రమంలో చెట్టుకు గుద్దేస్తాడు. చెట్టుకు గుద్దేసేసరికి తలకు దెబ్బ తగులుతుంది. తెలిసిన వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసేసరికి ఇంక ఈలోపు శోభకు ఫోన్ చేయడంతో శోభ కాస్త పరుగున వెళ్తుంది. ఈలోపు శృతి రవి ఇద్దరు కూడా వెళ్తారు. తర్వాత ఈ ప్రభావతికి సత్యానికి తెలియడంతో వాళ్ళు కూడా వెళ్తారు. ఇంకా అందరూ వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత శోభ మాత్రం హాస్పిటల్లో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. శోభకు డెలివరీ సమయంలో డెలివరీ చేసిన ఒక నర్స్ అయితే శోభ దగ్గరికి వచ్చి అమ్మ మీరు పలానా ఏరియాలో ఆపరేషన్ చేయించుకున్నారు కదా అని చెప్పనేసరికి అవును, నీకు నేను తెలుసా అనగానే మీకు ఆపరేషన్ జరిగినప్పుడు నేను అక్కడే ఉన్నానమ్మా, మీకు పురుడు పోసింది నేనేనమ్మా అని చెప్పాను. కానీ అవునా, ఈ హాస్పిటల్లో చేస్తున్నావా అని చెప్పాను. కానీ అవునమ్మా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్తూనే వెనక్కి చూసుకుంటూ వెళ్తుంది. వెళ్ళేసరికి ఆకు అని చెప్పి ఏంటి నన్ను ఎందుకంత అలా చూస్తున్నావు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పాను. కానీ అనుకుంటున్నానమ్మా, ఇప్పుడు చెప్తే మీరేమనుకుంటారా అని
కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నాను అని చెప్పనేసరికి దేని గురించి నువ్వు చెప్పాలనుకున్నావు అని చెప్పనేసరికి అది అమ్మ నన్ను క్షమించగలరా మీ మీ అని చెప్పాను కానీ ఏంటి ఎందుకు సనుకుతున్నావు అనగాని మీకు ఒకలే ఆడపిల్ల కదమ్మా అని చెప్పాను కానీ అవును ఒకతే ఆడపిల్ల మళ్ళీ పిల్లలు పుట్టలేదు అనగానే లేదమ్మా మీకు ఒక బిడ్డ కాదు మీకు కవల పిల్లలు పుట్టారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శోభ. ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవునమ్మా మీకు కవల పిల్లలు పుట్టారు. అది నా భర్త తాగుపోతాడు అయ్యుండి డబ్బుల కోసం ఏం చేయాలో అర్థం కాక మీ బిడ్డను కాస్త వాడు తీసుకుని వెళ్ళిపోయేసరికి నేను తీరా మూసి చూస్తే మీ పక్కన ఒకలే బిడ్డ ఉంది. నా భర్త తీసుకుని వెళ్ళిపోయాడు. నా భర్త వెనకాలే నేను వెళ్ళేసరికి నా భర్తకు యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ బిడ్డను ఏం చేయాలో అర్థం కాదు. నేనా ఒంటరి బ్రతుకు, ఏదొక పని చేసుకోకపోతే బ్రతుకు తెరువు వెళ్ళదు. ఈ బిడ్డను ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ హాస్పిటల్కి తీసుకొస్తే ఎక్కడ నా మీద నింద వేస్తారో, నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారేమోనన్న భయంతో మీ బిడ్డను కాస్త మా ఇంటి పక్కన పిల్లలు లేకుండా ఉన్న పార్వతి అని ఒక ఆవిడ ఉండేది, ఆవిడకి ఇచ్చాను అని చెప్పాను. కానీ అంటే నాకు కవల పిల్లలు పుట్టారా? ఇప్పుడు నా బిడ్డ ఎక్కడుంది? ఆవిడ ఇప్పుడు ఎక్కడుంది? పార్వతి అని ఆవిడ ఎక్కడుంటున్నారు నీకు తెలుసా అనగాని వాళ్ళు ఎప్పటికీ మా ఏరియాలోనే ఉంటున్నారమ్మా అని చెప్పాను. కానీ ఎవరు వాళ్ళు, ఎక్కడ మీ ఏరియా అని చెప్పనేసరికి పలానా చోటమ్మా, వాళ్ళు గుడి దగ్గర పువ్వులు అమ్ముకుంటారు అని చెప్పాను. కానీ వాళ్ళకిద్దరు పిల్లలు ఒక పిల్లవాడు కదా అని చెప్పనేసరికి అవునమ్మా అని చెప్పాను. కానీ మరి నా కూతురు అని చెప్పనేసరికి పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళిపోయిందమ్మా. వాళ్ళ నాన్నగారు ఆయన బస్ కిందే పడి చనిపోయారంట. ఆ కృతజ్ఞతతోటే ఆయన తన బిడ్డకే ఇచ్చి పెళ్లి చేశారు అనగానే ఆ అబ్బాయి కారు నడుపుతాడు కదా, ఆ అబ్బాయి పేరు బాలు కదా అని చెప్పనేసరికి అవునమ్మా మీకెలా తెలుసు అని చెప్పాను. కానీ అంటే నా కూతురు పేరు మేనానా అని చెప్పనేసరికి అవును అని చెప్తుంది. చెప్పేసరికి ఒక్కసారిగా శోభ ఆనందానికి అవధులు ఉండవు. ఈలోపు సత్యం కాస్త స్పృహలోకి వచ్చి అప్పటికే యాక్సిడెంట్ అయ్యి ఒక వారం అయ్యేసరికి పడుకున్నవాడు కాస్త స్పృహలోకి వస్తాడు. ఏమండి మీకు ఒక గుడ్ న్యూస్ అనగానే ఏంటి శోభ ఏంటి అనగానే మనకు పుట్టింది ఒక బిడ్డ కదండి, కవల పిల్లలు పుట్టారండి అని చెప్పాను. కానీ ఏంటి శోభ ఏం మాట్లాడుతున్నావు? ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు చెప్తున్నావేంటి అనగానే నాకు ఆ నర్సు ఇప్పుడే చెప్పిందండి, మన పెద్ద బిడ్డ ఎవరో కాదు మీనాయే శృతి మీనా ఇద్దరు కవల పిల్లలండి అని చెప్పాను. కానీ అవునా మీనా మనకన్న బిడ్డ అని చెప్పి ఇంకా సత్యం చాలా సంతోషపడిపోతాడు. ఈలోపు డాక్టర్ రావడంతో ఒక 2 రోజులు అయిన తర్వాత ఈ శుభవార్తను చెప్పాలి అనగానే లేదు నేనే నేరుగా వెళ్ళి చెప్తానని. సో ఇంకా సురేంద్ర కాస్త స్పృహలోకి వచ్చిన తర్వాత అంటే కోలుకుని ఇంటికి డిశ్చార్జ్ అయ్యి వచ్చిన తర్వాత నేరుగా సత్యం వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళేసరికి సత్యం కాస్త బయటికి వెళ్దాం అనుకునేసరికి సురేంద్ర రావడంతో ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పాను. కానీ మీనా బాలు ఎక్కడున్నారు అని చెప్పనేసరికి పైన ఉన్నారన్నయ్య గారు, ఇప్పుడు వాళ్ళతో ఏం పని అని చెప్పాను. కానీ ఒక్కసారి వాళ్ళని పిలుస్తారా అనగానే ఇంకా పిలుస్తారు. పిలవడంతో మీనా బాలు కిందికి వస్తారు. అమ్మ మీనా అనుకుంటూ మీనాని గుండెలకి హత్తుకుంటాడు. అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. ఏంటి ఎప్పుడూ లేనిది సురేంద్ర ఏంటి మీనాని హత్తుకుంటున్నాడు అనుకుంటున్నారా? మీనా ఎవరో కాదు నా కన్న బిడ్డ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు? మీనా మీ కన్న బిడ్డ ఏంటి? మా అత్త పార్వతి వాళ్ళ బిడ్డ కదా అని చెప్పి బాలు అనగానే లేదు బాలు, మీనా శృతి కవల పిల్లలు, మీ అత్తను ఒక ఆవిడ పెంచుకోమని ఇచ్చింది, కావాలంటే పార్వతిని పిలిపించి అడగండి అనగానే పార్వతిని పిలిపిస్తారు. పార్వతి రావడంతో అసలు విషయం చెప్తుంది. మీనా శృతి ఇద్దరు కవల పిల్లలు అని చెప్పనేసరికి అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. రోహిణి మాత్రం అలా చూస్తూ ఉంటుంది. ఎందుకంటే రోహిణికి కథ తంట. ఇప్పుడు మీనా కూడా కోటీశ్వరాలైపోయింది. రోహిణియే ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఇంకా బాలు కూడా చాలా సంతోషపడతాడు. మామగారంటే ఇష్టం లేకపోయినా కూతురు కోసం యాక్సెప్ట్ చేయాలి కదా. ఇంకా బాలు చేతులు పట్టుకుని నన్ను క్షమిస్తావాళ్ళడు, ఇక మీదట నీకు నాకు ఎలాంటి గొడవలు వద్దు, నువ్వు నా అల్లుడివి అని చెప్పనేసరికి అలాగే మామ అంటూ బాలు కాస్త మాట్లాడతాడు.
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.